బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గౌతమ్ రావు బాధ్యతలు స్వీకరించడానికి అంబర్పేట్ డీడీ కాలనీలోని ఆయన నివాసం నుంచి అంబర్పేట్ మహంకాళి దేవాలయం వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ సముచిత స్థానం కల్పిస్తూ ఉందని తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే దిశగా కృషి చేస్తామని గౌతమ్ రావు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నిర్మాణమైనటువంటి పార్టీ. దాంట్లో భాగంగానే కింది స్థాయి నుంచి పనిచేస్తూ వచ్చినటువంటి కార్యకర్తలకు ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే ఒక కార్యకర్తగా నేను గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించడానికి అంబర్పేట నుంచి బయలుదేరిపోతా ఉన్నాం. ఈ అంబర్పేటలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా పనిచేస్తూ మరియు ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు కూడా పనిచేసినాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచే మళ్ళీ బయలుదేరి రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తీసుకొని పోయేటప్పుడు కార్యకర్తలందరూ కూడా కలిసి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ముందుకు పోవడం జరుగుతా ఉంది. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లలో జూబ్లీహిల్స్ కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్లు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే లక్ష్యంగా కార్యకర్తలందరూ కూడా సమాయత్తం చేసుకుంటూ ముందుకు